హలో ఫ్రెండ్స్, నేనైతే శారీ తోటి హాఫ్ శారీ కోసం లంగా కుడుతున్నానండి. దీనికోసం కుచ్చులన్నీ ఈక్వల్ గా రావడం కోసం నేను స్టార్టింగ్ ఒక 3 ఇంచెస్ వదిలేసాను. సో నేను వచ్చి ఫ్రిల్స్ వచ్చి 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను. నా హిప్ సైజ్ కి తగ్గట్టు మొత్తం 22 ఫ్రిల్స్ వస్తాయి. ఒక్కొక్కటి 1.5 ఇంచ్ రావాలి అంటే మనకి 6 ఇంచెస్ అవుతుంది. ఆ క్యాలిక్యులేషన్ మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో నేనైతే అదే చూపించాను మీకు స్టార్టింగ్ లో. చూసారా? 1.5 ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా నేను అన్ని ముందే నోట్ చేసి పెట్టుకున్నాను. ఈజీగా ఉంటుంది కదా, మీరు కావాలంటే కుట్టేటప్పుడైనా నోట్ చేసుకోవచ్చు, లేదు అంటే పిన్స్ అయినా పెట్టేసుకోవచ్చు ముందుగానే. సో నేను పిన్స్ ఏం పెట్టలేదు, బట్ నేను మార్క్స్ చేసుకున్నాను. చిన్న గీత ఏంటంటే స్టార్టింగ్, పెద్ద గీత వచ్చేసి ఫ్రిల్ వచ్చేలా చూడండి. మొత్తం ఈక్వల్ గా ఒకే సైజ్ లో మనకి ఫ్రిల్స్ వస్తాయి. చాలా బాగుంది. సేమ్ లైనింగ్ కూడా అంతే. స్టార్టింగ్ 3 ఇంచెస్ ఎందుకు వదిలేస్తామంటే మనకి జాయిన్ చేసే కాడ వెళ్ళిపోతుంది కాబట్టి వదిలేసాము. సో నాకు లైనింగ్ కూడా 1.5 ఇంచ్ ఫ్రిల్ తీసుకున్నాను. మీకు ఎవరికైనా ఈ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి ఏంటి అనే డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి. నేను మీకు అది క్లియర్ గా ఇంకొక వీడియో చేసి చూపిస్తాను. సో లైనింగ్ కూడా నేను అన్ని సేమ్ ఈక్వల్ గా జాయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం లైనింగ్ మీద వచ్చేసి మెయిన్ క్లాత్ పెట్టేసి జాయిన్ చేసుకునేది. ఇది కుట్టడం చాలా ఈజీ అండి లంగా. కాకపోతే ఏంటి అంటే మనం ఆ ఈక్వల్ గా ఎలా తీసుకోవాలి, ఆ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి, మన హిప్ సైజ్ కి ఎన్ని ఫ్రిల్స్ వస్తాయి, ఎంత గ్యాప్ తీసుకుంటే బాగుంటుంది అనేది ఒకటి తెలిస్తే కుట్టుకోవడం చాలా ఈజీ. సో నేనైతే నా హిప్ సైజ్ కి తగ్గట్టుగా ఫ్రిల్స్ 22 వచ్చేలాగా చూసుకొని 1.5 ఇంచ్ తీసుకున్నాను. మీరు కావాలంటే 1 ఇంచ్ పెట్టుకోవచ్చు, ఫ్రిల్ 2 ఇంచెస్, అది మీ ఇష్టము. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి, నేను ఫుల్ వీడియో చేసి చూపిస్తాను. సో ఇంతేనండి, మొత్తం జాయిన్ చేసుకునేది లైనింగ్ మీద. ఇన్ కేస్ మనకు లైనింగ్ గానీ లాస్ట్ లో ఈక్వల్ గా రాలేదు అంటే ఏముంది, ఒక కుచ్చు ఇప్పుకోవచ్చు. నాకు కొంచెం సమానంగా రాకుండా తగ్గింది, సో నేను ఒక కుచ్చు ఇప్పేసాను ఈక్వల్ గా. ఎందుకంటే మనకి లైనింగ్ ఏం తెలియదు కదా కుచ్చులు ఈక్వల్ గా వచ్చాయా లేదని. సో నేనైతే ఇలా లైనింగ్ ఒక కుచ్చు ఇప్పి జాయిన్ చేశాను. ఇలా జాయిన్ చేయడం వల్ల ఏంటంటే ఎత్తుకొని ఉండదు అండ్ సమానంగా వస్తాయి.